అనేక దేశాల్లో రాజ్యాంగాలున్నాయి. అనేక దేశాల్లో రాజ్యాంగాలు ఇప్పుడు ఒక ఒక నేషన్ స్టేట్ జాతీయ రాజ్యాలు ఏర్పడిన దగ్గర నుంచి 1648లో జరిగిందంటారు. ఇంకా అంత ముందు నుంచి జరిగింది ఉండొచ్చు. బట్ 1648లో ఫార్మల్‌గా నేషన్ స్టేట్ వాస్ బోర్న్ అని చెప్తారు. అప్పటి నుంచి జరిగినటువంటి ఏర్పాటైనటువంటి అన్ని జాతీయ రాజ్యాల్లో రాజ్యాంగాలు పెట్టుకున్నప్పుడు గానీ, రాజ్యం ఏర్పాటు చేసుకున్నప్పుడు గానీ, వాళ్ళని బాగా ఎక్కువ సమయం వాళ్ళని ఆలోచింపజేసినటువంటి ప్రశ్న ఏమిటంటే, ఈ జాతీయ రాజ్యంలో ఎవరు సభ్యులుగా ఉండాలి? ఎవరు? మన మతం వాళ్ళా? మన జాతి వాళ్ళా? మన రంగు వాళ్ళా? మన భాష మాట్లాడేవాళ్ళా? మన సంస్కృతిలో ఉన్నటువంటి వాళ్ళా? ఎవరు? అని. అది వాళ్ళు అది బ్రిటన్ గానీ, ఫ్రాన్స్ గానీ, జర్మనీ గానీ, అమెరికా గానీ, రువాండా గానీ, మన జాతి, మన భాష, మన సంస్కృతి ఏదో మన మతం అని పెట్టుకున్నారు. క్యాథలిక్‌లా, ప్రొటెస్టెంట్‌లా, యూదులా, ఇజ్రాయెల్ గానీ, అరబులా, మరొకళ్ళా పెట్టుకున్నారు. మన పొరుగునున్నటువంటి పాకిస్తాన్ కూడా మత ప్రాతిపదికన ఏర్పాటు చేసుకున్నారు. కానీ మన రాజ్యాంగ రచయితలు 3 సంవత్సరాలు సుమారుగా ఒక్క నెల తక్కువ 3 సంవత్సరాలు వాదోపవాదాలు చేసుకున్నా, చర్చలు చేసుకున్నా, ఒక్క క్షణం కూడా ఈ జాతిలో ఈ ఈ రాజకీయ సమాజంలో సభ్యులుగా ఎవరు ఉండాలి, ఎవరు ఉండకూడదు, దానికి క్రైటీరియా ఏమిటనే దాని మీద మాట్లాడలేదండి. అందరూ ఈ దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ దేశ పౌరులే. ఈ దేశంలో చదువున్నా లేకపోయినా, ఆస్తున్నా లేకపోయినా, పన్ను కట్టినా కట్టకపోయినా, మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా, ఏ మతానికి చెందిన ఏ భాష అయినా సరే, ఏ సంప్రదాయం అయినా సరే, ఎక్కడున్నా సరే, మీరు తూర్పు తిరిగి దండం పెట్టినా, పడమరకు తిరిగి దండం పెట్టినా, ఏమైనా సరే మీరు ఈ జాతిలో ఒక సభ్యులే, ఈ రాజకీయ సమాజంలో సభ్యులే అన్నారు కదండి. వయోజన ఓటు హక్కు మొట్టమొదటిసారి ఒకేసారి ఇచ్చింది ఈ దేశమే, ఇంకెక్కడ ఇవ్వలేదు. అందరూ కూడా సమయం తీసుకున్నారు. మనం వెంటనే ఇచ్చాం. ఇప్పుడు మనం ఆ 3 సంవత్సరాలు ఏమి చర్చలు చేసాం, ఏమి వాదోపవాదాలు చేసాం? ఈ దేశంలో సౌభ్రాతృత్వాన్ని ఎలా నెలకొల్పాలి, సమానత్వాన్ని ఎలా తీసుకురావాలి, స్వేచ్ఛను ఎలా ఇవ్వాలి, ఇవి మాట్లాడుకున్నాం. అణగారిన వారిని ఎలా పైకి తీసుకురావాలి, వారికి ఏ రక్షణలు ఇవ్వాలి. అనేక మతాలు ఉన్నటువంటి దాంట్లో మనం మతాతీత రాజ్యాన్ని ఎలా పట్టుకోవాలి, సెక్యులరిజంని ఎలా నెలకొల్పాలి, సెక్యులరిజం ఎలా కావాలి, డెమోక్రసీ ఎలా పెట్టుకోవాలి, జస్టిస్, లిబర్టీ, ఫ్రెటర్నిటీ, ఈక్వాలిటీ, వీటి గురించి మనం చర్చ చేస్తాం. ఏది మాట్లాడినా ఇది పట్టుకొచ్చేవాళ్ళం అండి. ప్రెసిడెంట్ హక్కులు ఎలా ఉండాలి, మరి సిటిజన్ ఏమైపోతాడు, అట్టడుగు ఉన్నవాడు ఏమైపోతాడు, రాష్ట్రానికి కేంద్రానికి ఎలా ఉండాలి సంబంధాలు, దాంట్లో మళ్ళీ ఇది సమానత్వం ఎలా పట్టుకోవాలి, సౌభ్రతత్వం ఎలా నెలకొల్పాలి, ఇవే మాట్లాడుకున్నాం మనం. మిగతా దేశాలు ఏవి మాట్లాడుకోలేదండి. అలా మాట్లాడుకుని చేసుకున్నటువంటి రాజ్యాంగంలో, ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి విలువలు కూడా మన సుదీర్ఘకాలం జరిగినటువంటి స్వాతంత్ర పోరాటం నుంచి ఉద్భవించినటువంటి విలువలు. అంటే ఆ పోరాటంలో భాగస్వాములు కానటువంటి శక్తులు, వేదికలు, ఆ రాజ్యాంగ సభలో కూడా లేనటువంటి వ్యక్తులు, వేదికలు ఇవాళ రాజ్యం వెళ్తున్నారు కాబట్టి ఆ విలువలతో సంబంధం లేదు, ఆ విలువలకు వ్యతిరేకమైనటువంటి వాళ్ళు కాబట్టి ఆ రాజ్యాంగాన్ని ముట్టుకోవడానికి కష్టం కాబట్టి అలాగే ఉంచి దాంట్లో మొత్తం గుజ్జంతా లాగేసేటువంటి ప్రయత్నం జరుగుతుందండి ఇవాళ.